ఓం విశ్వకర్మణే నమః. వెల్కమ్ టు రాంబాబు వాస్తర్శిని ఛానల్. నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఈరోజు ముఖద్వార స్థాపన యోగి దేవత పదములు. ఏ దిక్కులో ఏ భాగంలో మనకి ద్వారం పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? తూర్పు దిక్కు, దక్షిణం, పడమర, ఉత్తరం. అంటే 0 degrees నార్త్ ఉన్న స్థలాలకు మాత్రమే, ఈ దిక్కు స్థలాలకి పనికిరాదన్నమాట. ఈ లెక్క ప్రకారం మనం పెట్టుకుంటే యోగ్యంగా ఉంటుందని మహర్షులు చెప్పి ఉన్నారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి. తూర్పు దిక్కు వచ్చి ఈశాన్యం ఈ సికి 2 పర్జన్య, 3 జయంత, 4 మహేంద్ర, ఆదిత్య, సత్య, వృష, అంతరిక్ష. మళ్ళా దక్షిణం వచ్చేసి అగ్ని, పూష, విదిత, వితిథి, బృహక్షయ, యమ, గంధర్వ, బృంగరాజు, మృగ, పిత్ర. అంటే మళ్ళా ఇది కూడా పిత్రైటు. 2 దేవారిక, సుగ్రీవ, పుష్పదంత, వరుణ లేదా జలాధిప, అసుర, శోషణ, పాపక్షయ, రోగ. ఇది కూడా రోగ అనమాట. నాగ, ముఖ్య, బల్లాట, సోమ, బృంగరాజు, అదితి, దితి, సికి. ఇందులో మనకి తూర్పు వచ్చి జయంత, మహేంద్ర లేదంటే యంత్ర. ఇక దక్షిణం వచ్చి బృహక్ష, గంధర్వ. పడమర వచ్చి సుగ్రీవ, పుష్పదంత. ఉత్తరం వచ్చి ముఖ్య, బల్లాట, సోమ. ఈ భాగాల్లో మనం పెట్టుకుంటే ఈ దిక్కుల ప్రకారం మంచి యోగ్యం ఉంటుందని మహర్షులు చెప్పి ఉన్నారు. ఇది 0 డిగ్రీ సైజ్ మాత్రమే. నార్త్ 0 degreesకి అంటే ఆయాది గణితాలకి ఉన్న స్థలం. తూర్పు దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణం, పడమర మెయిన్ దిక్కులు ఉన్నటి మాత్రమే ఇది మనకి ఉపయోగపడు. ఈ దిక్కు స్థలాలకి మనకి ఆ దిక్కును బట్టి ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూసుకుని దాని ప్రకారం పెట్టుకుంటాం తప్ప ఇది మనకు వర్కౌట్ అవుతుందని మనం తెలుసు. రేపు మనం ముందు ఆయాది గణితం ప్రకారం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆయాలను బట్టి ఈ దిక్కులు 4 దిక్కులు ముఖ్యము. ఈశాన్యము, ఆగ్నేయం, నైరుతి దిక్కులు ఆయాది గణితంలో రావండి మనకి. అందుకని మనం ఇది చెప్పుకుంటున్నాము. నమస్కారం అండి. Thanks you for watching. Don't forget to like, comment, share and subscribe and click the bell icon.